ప్యాంట్ క్లాతులు బాగాలేనప్పుడు మనం డ్రెస్ మెటీరియల్స్ కుట్టించుకోవాలా వద్దా అనేది వీడియోలో అయితే చెప్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు గామిని బ్యూటీ అండ్ ఫ్యాషన్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇవాల్టి వీడియోలో అయితే లాస్ట్ టైం నేను లక్కీ మాల్ వీడియో పెట్టాను కదా, ఆ మాల్లో తీసుకున్న మెటీరియల్స్‌లో ప్యాంట్ క్లాత్ అయితే బాలేదని చాలామంది కామెంట్ చేశారు. మీరేం చేశారని. నేను చాలామంది అడిగితే వాళ్ళకి నేను కామెంట్ కూడా పెట్టాను. రిప్లై పెట్టాను. ఆ ప్యాంట్ క్లాత్స్ అనేవి చాలా పలుచగా ఉన్నాయండి. మీరేం చేస్తారంటే టైలరింగ్ ఫస్ట్ టైం నేర్చుకున్నట్టయితే వాటిని మీరు ఏదైనా టాప్స్ గానీ, లైనింగ్ మెటీరియల్ కొనేసుకొని ఒక 2 మీటర్స్ డిఫరెంట్‌గా టాప్ కుట్టుకోవడానికి ట్రై చేయండి. ప్యాంట్ అయితే కుట్టుకోవద్దు. మీరేం చేస్తారంటే లెగ్గిన్ గానీ, లూజ్ ప్యాంట్స్ అమ్ముతారు కదా మన 150వి అలాంటివైతే పేరప్ చేసుకోండి. మెటీరియల్స్ అన్నిట్లికి మోస్ట్‌లీ వైట్ అయితే సెట్ అయిపోద్ది. అన్ని మెటీరియల్స్‌లో కూడా అయితే మీరు ఎక్కువగా మెటీరియల్స్ తీసుకుంటే దాంట్లో అన్నిట్లికి కామన్‌గా మ్యాచ్ అయిపోయే లూజ్ ప్యాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే లెగ్గిన్స్ మీ దగ్గర ఉంటే పర్వాలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ మెటీరియల్ మీరు టాప్ కుట్టించేసుకొని చున్నీతో పేరప్ చేసుకొని డిఫరెంట్‌గా అయితే లెగ్గిన్ గాని, లూజ్ ప్యాంట్ అయితే పేరప్ చేసుకోండి. ప్యాంట్ అయితే అసలు కుట్టుకోవద్దు. నేనైతే 2 ప్యాంట్లు కుట్టుకొని పాడైపోయాయండి. అంటే అవి కూర్చున్నప్పుడు అది చిరిగిపోవడం అలా కూడా అవుతుంది. నేనేంటంటే అలాగే ప్యాంట్ నేర్చుకోవాలనుకున్న ఒక ఉద్దేశంతో అయితే ప్యాంట్స్ కుట్టేయడం జరిగింది. ఇప్పుడే నేను రెడీ అయిపోయానండి. షాప్‌కి వెళ్ళే టైం అయితే అయిపోయింది. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నేను తీసుకున్న మెటీరియల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూసుకుంటున్నాను. ఏ ప్యాంట్స్ బాగున్నాయి, అసలు ఒక్కటైనా బాగుందా లేదా అంటే టాప్ అది బానే ఉందండి. చున్నీ కూడా పర్వాలేదు. కానీ ప్యాంట్ క్లాతే మనకి బాలేదండి. ఇంకొకటేంటంటే ఈ యెల్లో కలర్ మెటీరియల్ చూసారా? టాప్‌కయితే 2 మీటర్స్ పర్ఫెక్ట్‌గా అయితే బానే ఇచ్చాడండి. ఇంకొకటేంటంటే నేనైతే ఎలాంటి ఫిల్టర్ అయితే పెట్టలేదండి. లిప్‌స్టిక్ ఫిల్టర్ ఉంటది వివోలో ఫోన్‌లో అదొకటైతే పెట్టుకున్నాను. ఎందుకంటే షాప్‌కది వెళ్ళినప్పుడు డార్క్‌గా అయితే మనం లిప్‌స్టిక్ అది వేసుకోము కదా! లైట్ మార్స్ షేడ్ అయితే వేసుకుంటాను. అది కూడా ఇంకా వేసుకోలేదు. టిఫిన్ చేసిన తర్వాత వేసుకుందాం అని చెప్పేసి అంతే అండి. మెటీరియల్స్ కానీ ఏదైనా రివ్యూస్ చేసినప్పుడు సేమ్ రియల్‌గా ఎలా ఉన్నాయో అలాగైతే మీకు చూపించేస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను చెక్ చేస్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఏమైనా మెటీరియల్స్ కొనుక్కున్నప్పుడు వాటిని డిఫరెంట్‌గా యూజ్ చేసేయండి. ప్యాంట్ క్లాత్‌ని మళ్ళీ ఇంకొక టాప్‌గా కుట్టేసుకోవడం అలాంటివైతే ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చూస్తున్నాను నేను. ఇది కూడా క్లాత్ అయితే బానే ఉంది. మళ్ళీ దీంట్లోకైతే లైనింగ్స్ కొనాలి. ప్లస్ ప్యాంట్ క్లాత్ కూడా లైనింగ్ అయితే కొనాలి. 4 మీటర్స్ అయితే తీసుకోవాలి. 4 మీటర్స్ తీసుకోనా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏం చేయాలని ఇక్కడ. ఈ లోపలికి ఇంకా ఈ వీడియో చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. చున్నీ అయితే బానే ఉంది. కానీ 2 మీటర్స్ అయితే ఉండదనండి. 1 ½ అయితే ఉంటుంది. సింగిల్ సైడ్ వేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అనేవి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. జ్యువెలరీ కూడా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేశా. థాంక్ యూ.